శాంతమ్మ, రోజా ఇద్దరూ కూడా అత్త కోడళ్ళు. వాళ్ళిద్దరూ కూడా మిట్ట మధ్యాహ్నం ఎండలో ఊళ్ళో తిరుగుతూ ఉంటారు. ఊరు మొత్తం తిరిగేసి ఇంటికొచ్చిన తరువాత ఇద్దరూ తీరిగ్గా కూర్చొని ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. అమ్మాయి రోజా, ఎవరింట్లో మామిడి చెట్టుందో చూసావు కదా? చూశానత్తయ్యా. అందరికంటే ఆ శంకరయ్య వాళ్ళ ఇల్లు, ఆ పద్మావతి వాళ్ళ ఇల్లు చాలా బాగుంది. అంటే నా ఉద్దేశం, అక్కడ వేసిన మామిడి చెట్లకి మామిడికాయలు బాగా కాశాయి అని చెప్పడంతో అత్తగారు, అవునా? అయితే ఇప్పుడు మనం ఆ 2 ఇళ్లకు మాత్రమే మామిడి పళ్ళ దొంగతనానికి వెళ్ళాలి. ఒక చోట పచ్చి మామిడి, ఇంకో చోట రసాల మామిడి తెచ్చుకోవచ్చు. పచ్చి మామిడితో పచ్చడి చేసుకోవచ్చు, రసాల మామిడి తినొచ్చు అని ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళిద్దరూ మాట్లాడుకోవటం విన్న రోజా భర్త కిరణ్ తన మనస్సులో, వామ్మో, అంటే ప్రతి సంవత్సరం మామిడి పళ్ళు వీళ్ళు దొంగతనం చేసి తీసుకొస్తున్నారన్నమాట. ఈ రోజు మీరు దొంగతనానికి వెళ్తారుగా, మీ పని చెప్తాను అని అనుకున్నాడు. ఇక ఆ రోజు రాత్రి సమయం అందరూ నిద్రపోతుండగా అత్త కోడళ్ళిద్దరూ కూడా శంకరయ్య ఇంటికి వెళ్లి మామిడికాయలు దొంగతనం చేస్తూ ఉండగా, మామిడికాయల దొంగలు పట్టుకోండి పట్టుకోండి, మామిడికాయల దొంగలు పట్టుకోండి పట్టుకోండి అని పెద్దగా కేకలు వేయడంతో అత్త కోడళ్ళిద్దరూ కూడా చాలా భయంతో అక్కడి నుండి పరుగెత్తారు. ఇంతలో చాలా మంది అక్కడికి వస్తారు. శంకరయ్య బయటకొచ్చి కిరణ్ని పట్టుకుంటాడు. ఒరేయ్, నువ్వంటరా కిరణ్ దొంగవి? ఏం దొంగతనానికి వచ్చావురా మా ఇంట్లో? ఆ మాట వినగానే కిరణ్ కోపంగా, ఎహె, నేను కాదు దొంగని. నేనే దొంగల్ని చూసి దొంగ దొంగ అని అరిచాను. నువ్వు నన్ను పట్టుకొని దొంగ అంటావేంటి? అయ్యయ్యో కిరణు, పొరపాటు జరిగిపోయిందిలే. నువ్వేంటో నాకు తెలీదా? నన్ను క్షమించు, ఏమనుకోమాక. ఇంతకీ ఆ దొంగలు ఎవరు? ఎక్కడికెళ్లారు? ఒకళ్ళు మా అమ్మ, ఇంకొకళ్ళు నా భార్య. వెళ్ళి పట్టుకో. ఊరుకోరా, నువ్వు తమాషాగా భలే మాట్లాడతావు. ఇంతకీ ఏం దొంగతనం చేయడానికి వచ్చుంటారాళ్ళు? మీ చెట్టు నిండా మామిడికాయలున్నాయి కదా, అందుకే వాటిని దొంగతనం చేయడానికి వచ్చుంటారు. ఓ, మామిడికాయల దొంగల అయితే మరేం పర్వాలేదులే. ఇప్పటి నుండి మేము ఎటు ఇంట్లో ఉండట్లేదు. బంగారం డబ్బు అన్నీ కూడా తీసుకెళ్తాం. 1 రోజుల దాకా రాము. మామిడి పళ్ళు ఎవరు కోసుకెళ్తే ఏముంది, మేమేమైనా చూస్తామా ఏంటి అని లోపలికెళ్ళిపోయాడు. ఈ రోజుల్లో ఎవరికి నిజం చెప్పినా కూడా ఎవ్వరూ నమ్మరు. నీలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి మా అమ్మ లాంటి వాళ్ళు దొంగతనం సింపుల్ గా చేసేసి వెళ్ళిపోతున్నారు. ఆయన నీకు లేని బాధ నాకెందుకు అనుకుని అక్కడి నుండి వెళ్ళిపోతాడు కిరణ్. చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతారు. దాన్ని చాటుగా గమనించిన అత్త కోడళ్ళిద్దరూ, చూసారా అత్తయ్య, నీ అబ్బాయి ఎంత పని చేశాడో? మనల్ని పట్టుకొనుంటే మన పరువు ఏమైపోతుంది? అవును, వీడికసలు కొంచెం కూడా బుద్ధి లేదు, అందుకే ఇలా చేశాడు. అయినా ఇదంతా మనకి ఏం తెలియనట్టుగానే మనముందాం, ఎందుకంటే తర్వాత మనం జాగ్రత్త పడొచ్చు అనుకుని మాట్లాడుకుని శంకరయ్య ఎటూ ఇంట్లో ఉండట్లేదు కదా, తర్వాత వద్దామనుకుని అక్కడి నుండి మరో ఇంటికెళ్లారు. అక్కడ మామిడి పళ్ళు దొంగతనం చేసుకుని ఇంటికొచ్చారు. ఎక్కడికెళ్ళొస్తున్నారు అని అడిగాడు కిరణ్. నీకు తెలీదా ఏంటి? నువ్వేగా మమ్మల్ని ఇరికించావు. లేకపోతే దొంగతనం చేయటం ఏంటి? మీకు మామిడికాయలు కావాలంటే నేను తీసుకొచ్చిస్తాను కదా. ఒరేయ్ పిచ్చోడా, కొన్న వాటిలో ఏం రుచుంటుందిరా? ఇలా కొట్టుకొచ్చిన వాటిలో చాలా రుచుంటుంది. నువ్వు సంవత్సరం సంవత్సరం లొట్టలేసుకుని పచ్చడి తింటావుగా, అదంతా కూడా ఇలా దొంగతనం చేసిందే. అంతేనా అత్తయ్య? పెరుగన్నంలోకి ఆవురావురమంటూ పండు మామిడి తింటారుగా, అవి కూడా దొంగతనం చేసినవి అని చెప్పండి. అలా దొంగతనం చేయడమే తప్పని చెప్తున్నాను. దొంగతనం తప్పేరా, కానీ మేం దొంగతనం చేస్తుంది బంగారమో డబ్బో కాదుగా. వాళ్లకి నష్టం లేనిదే కదా మేం దొంగతనం చేస్తుంది. పైగా పచ్చడి పెట్టిన తరువాత ఖచ్చితంగా వాళ్ళింటికి పచ్చడి తీసుకెళ్తాం, తెలుసా? అవునండి, మరి పచ్చడి తయారు చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది? ఆ ఖర్చు మొత్తం మనమే కదా పెట్టుకుంది. నిజమే, కానీ ఇలా కాకుండా నా దగ్గర ఇంకొక మంచి ఆలోచన ఉంది. అది చెప్పమంటారా? ఆ మాటలకి వాళ్ళు ఏంటో చెప్పని అడిగారు. అప్పుడు కిరణ్,
మీరిలా దొంగతనంగా ఇంట్లోకి వెళ్తే ఏదో ఒక రోజు పట్టుబడతారు. అందుకే ఎవరి దగ్గరైతే మామిడికాయలున్నాయో వాళ్ళింటికి మీరెళ్ళి పోయినసారి వాళ్ళకి ఇచ్చిన ఆ పచ్చళ్ళ గురించి మాట్లాడి తిరిగి రండి. ఖచ్చితంగా ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడండి అంటూ చెప్పాడు. అందుకు వాళ్ళు కూడా సరే అంటారు. ఆ రోజలా గడిచిపోతుంది. మరుసటి రోజు ఉదయం అత్త కోడళ్ళిద్దరూ కూడా రాజమ్మ ఇంటికి వెళ్లి ఆమెతో, రాజమ్మొదినా బాగున్నావా? ఆ బాగున్నానొదినా. ఏంటిలా వచ్చారు? ఏం కావాలి? ఏం లేదు, మామిడికాయలు తీసుకొద్దామని మార్కెట్కెళ్తే మంచి మామిడికాయలు దొరకలేదు. పోయినసారి మీకు పచ్చడి పెట్టించాను కదా, అలాగే ఈసారి కూడా పెట్టాలని అనుకుంటున్నాం. కాని మామిడికాయలే మంచివి దొరకట్లేదు. అయ్యో, అందులో ఏముందోదినా, మన చెట్టు నిండా కాయలున్నాయి చూడండి. మీకెన్ని కావాలంటే అన్ని తీసుకొని మాకు కూడా పచ్చడి పంపండి. మీరు పోయిన సంవత్సరం ఇచ్చిన పచ్చడి ఇప్పటిదాకా తిన్నాం. చాలా రుచిగా ఉంది. కేవలం ఒక్క పరిచయానికే నా కోసం అంత దూరం నుండొచ్చి మామిడి పచ్చడి ఇచ్చారు మీరు. ఈ సంవత్సరం నేను ఈ మాత్రం చేయలేనా? ఆ మాటకి వాళ్ళు చాలా సంతోషించారు. ఆ మామిడికాయలన్నీ కూడా కోసుకొని ఇంటికెళ్తారు. ఇక ఇద్దరూ కూడా పచ్చడి తయారు చేసి తీరికగా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. మీ అబ్బాయి చెప్పిన ఐడియా భలేగా ఉందత్తయ్యా. ఇది వర్కౌట్ అవుతుందని అస్సలు అనుకోలేదు. ఏదేమైనా మంచి ఆలోచన చేశారు. మరి నా కొడుకంటే ఏమనుకున్నావు? చాలా తెలివైనవాడు, అందుకే గొప్ప ఆలోచన చెప్పాడు అంటూ మాట్లాడుకుంటున్నారు. తర్వాత ఆ పచ్చడి తీసుకెళ్లి రాజమ్మకిచ్చారు. ఆమె చాలా సంతోషిస్తుంది. అలా అత్త కోడళ్ళిద్దరూ కూడా అక్కడ చుట్టుపక్కల ఎవరి దగ్గరైతే మామిడి చెట్లున్నాయో వాళ్ల దగ్గరికి వెళ్లి పోయిన సంవత్సరం పచ్చడి గురించి చెప్పి ఆ మాట ఈ మాట చెప్పి వాళ్ల నోటే కాయలు తీసుకెళ్ళండి అనేలాగా చేసేవారు. అలా వాళ్ళింట్లో మామిడికాయ పచ్చడి రెడీ అవుతూ ఉంది. ఇక దాన్ని బయట అమ్ముకుని డబ్బు సంపాదిస్తారు. అలా ఉండగా కిరణ్ ఇంటికి వస్తూ ఉండగా దారిలో ఒక పంతులు గారి చెట్టుకి చాలా మామిడికాయలుండటం చూశాడు. ఇక అతను సరాసరి ఇంటికి వచ్చి తన తల్లితో, అమ్మా, ఊళ్ళో ఉన్న అన్ని మామిడి చెట్లు, మామిడి పళ్ళు ఖాళీ అయిపోయాయి. ఒక్క పంతులు గారింట్లో మామిడి చెట్టుకు మాత్రం బాగా కాయలున్నాయి. అతన్నెందుకు వదిలిపెట్టారు? వామ్మో, ఆ పంతులు గారు మామూలుడు కాదు. పోయినసారి మామిడికాయలు దొంగతనం చేసి పచ్చడి పెట్టి అతనికి ఇచ్చాం. ఈ సంవత్సరం అతని దగ్గరికి వెళ్తే ఈ మార్కెట్లో కాకపోతే పక్కూరి మార్కెట్లోకెళ్ళి కాయలు తెచ్చుకోవచ్చు కదా అని అన్నాడు పీసినారోడు. అందుకే వదిలేశాం. ఇలాంటి వాళ్ళ ఇంట్లో దొంగతనం చేయడంలో తప్పేం లేదమ్మా. మనం అతనికి మేలు చేసినా అతను మనకు మేలు చేయలేదు చూడు. అలాంటి వాళ్ళకి ఇలాగే బుద్ధి చెప్పాలి. ఈరోజు నేను మీతో పాటు దొంగతనానికి వస్తాను. ఆ పంతులు గారి ఇంటికి వెళ్ళి మొత్తం తీసుకొచ్చేద్దాం. అందుకు ఆమె కూడా సరే అంది. ఇక ఆ రోజు రాత్రి ముగ్గురు కూడా దొంగతనానికి వెళ్తారు. అక్కడ ఉన్న మామిడికాయలు మొత్తం దొంగతనం చేసి అక్కడి నుండి ఇంటికొస్తారు. ఇక ఇంటికొచ్చి దాని గురించి చెప్పుకుంటూ నవ్వుకుంటారు. ఆ రోజలా గడిచిపోతుంది. మరుసటి రోజు ఉదయం పంతులు గారు మామిడి చెట్టు చూసి, ఓరి దేవుడా, నా మామిడికాయలు మొత్తం ఎవరు దొంగతనం చేశారు? అయ్యయ్యో, మామిడికాయలన్నీ పోయాయే అంటూ బోరున ఏడుస్తుంటాడు. అప్పుడే అటుగా అత్త కోడళ్ళిద్దరూ కూడా కావాలనే మామిడికాయలమ్ముతూ వస్తారు. అతను వాటిని చూసి, ఈ మామిడికాయలు అచ్చం మా చెట్టుకు కాసిన మామిడికాయల్లాగే ఉన్నాయే. ఏ మామిడికాయలైనా ఒకేలాగా ఉంటాయి. అయినా మీరే చెప్పారు కదా పక్కూరికెళ్ళి మామిడికాయలు తెచ్చుకోమని. మేము పక్కూరికెళ్ళి మామిడికాయలు తెచ్చుకున్నాం. అయినా నిన్నటి వరకు మీ చెట్టుకి మామిడికాయలు ఉండాలి కదా, మొత్తం కోసుకుని ఇంట్లో పెట్టుకున్నారా? కాదు, ఎవరో దొంగతనం చేసి తీసుకెళ్లిపోయారు. మీలాంటి కుళ్ళు బుద్ధున్న వాళ్ళకి అలాగే జరగాలి. మంచి పని జరిగింది. నాకేమీ కుళ్ళు బుద్ధి లేదమ్మా. మా మామిడికాయలన్నీ కూడా నేను కోసి కొంచెం పేదవాళ్లుంటారు కదా, వాళ్ళకి నేనే స్వయంగా పచ్చళ్ళు తయారు చేసి ఇస్తాను. ప్రతి సంవత్సరం మామిడికాయలు ఎవరో కొన్ని కోసుకెళ్తూ ఉండేవాళ్లు. నేనేమీ అనేవాడిని కాదు. కానీ ఈ సంవత్సరం మొత్తం కోసుకెళ్లారు. అదే నాకు బాధగా ఉంది. ఆ మాట వినగానే అత్త కోడళ్ళు కొంచెం బాధపడుతూ ఆయన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని మనసులో అనుకుని, అయ్యయ్యో, మీరు మంచి పని కోసం వాటిని ఉంచారు కదా, మా దగ్గర ఈ మామిడికాయలు తీసుకోండి. ఆ పేదవాళ్లకు మీరే ఊరగాయ చేసివ్వండి
ఆ మాటకి అతను చాలా సంతోషిస్తూ వాటిని తీసుకొని మీకు కూడా నేను ఊరగాయ చేసి పంపిస్తాను. అయ్యయ్యో, మరేం పర్వాలేదులే, ముందు పేదవాళ్ళకివ్వండి. అని అక్కడి నుండి తిరిగి ఇంటికొస్తారు. ఇక జరిగిన విషయాన్ని కొడుక్కి చెప్పి బాధపడతారు. అయ్యయ్యో, అంత మంచితన్ని మనం అపార్థం చేసుకున్నాం. పోనీలేండి, భగవంతుడు మళ్ళీ ఆ మామిడికాయలు అతని దగ్గరికే చేర్చాడు. అంతే చాలు. ఇక మీరు ఎవరి దగ్గర దొంగతనం చెయ్యకండి, వాళ్ళిస్తేనే తీసుకోండి. మేము అలాగే అనుకున్నాం. ఎవరైనా మామిడికాయలు మనకిచ్చి పచ్చడి పెట్టమంటేనే పెడతాం, లేదంటే లేదు అని అన్నారు. వాళ్ళనుకున్నట్టుగానే చాలా మంది వాళ్ల దగ్గరికొచ్చి పచ్చళ్ళు పెట్టించుకుని వెళ్తుంటారు. పంతులుగారు వాళ్ళకి ప్రతి సంవత్సరం ఒక పచ్చడి డబ్బానిస్తూ ఉంటాడు. అలా అందరూ కూడా సంతోషిస్తారు. ధర్మవరం అనే గ్రామంలో రంగమ్మ అని ఒక పెద్ద మనిషి ఉండేది. ఆమెకు కొంచెం మొండి స్వభావం. తన మాట ఎప్పుడూ నెగ్గాలని అనుకునేది. ఆమెకు ఒక కొడుకు, కోడలు ఉన్నారు. కొడుకు పేరు రాము, కోడలి పేరు లక్ష్మి. ఒకరోజు లక్ష్మి ఉదయాన్నే లేచి ఇంట్లో పనులన్నీ చేసింది. కాని రంగమ్మ ఇంకా నిద్రలేవలేదు. అన్నీ అయ్యాక లక్ష్మి అత్తగారికి కాఫీ తీసుకొని వెళ్ళింది. అత్తయ్య, కాఫీ తాగండి. ఏవిటే లక్ష్మి, ఇది ఏం బాగలేదు. నీకు కాఫీ కూడా సరిగా పెట్టడం రాదా? క్షమించండి అత్తయ్యా, ఇంకోసారి బాగా పెడతాను. అంతలో రాము లోపలికొస్తాడు. ఏంటమ్మా ఉదయాన్ని గొడవ? ఏమైంది? చూడురా, నీ పెళ్ళం పెట్టిన కాఫీ ఎలా ఉందో. నీకు తెలుసు కదా నాకు కాఫీ అంటే ఎంత ఇష్టమో. రాము ఆ కాఫీని తాగి, ఏం లేదమ్మా, బాగానే ఉంది. మీకేమో కొంచెం తేడాగా అనిపిస్తుందేమో. లక్ష్మి, నువ్వు పట్టించుకోకులే. అమ్మ అప్పుడప్పుడు అలాగే అంటుంది. పర్వాలేదండి, అత్తయ్యకు నచ్చేలాగా ఇంకోసారి పెడతాను అని చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. ఒకరోజు రంగమ్మ తన మంచం మీద పడుకుని ఉండగా తనకు పనసకాయ పులుసు తినాలని అనిపించింది. వెంటనే కోడలు లక్ష్మిని పిలిచింది. లక్ష్మి, ఓ లక్ష్మి. ఆ, ఏంటత్తయ్యా, ఏం కావాలి? అదేం లేదులే కాని నాకు కోరిక కలిగింది. నాకు పనసకాయ పులుసు తినాలనిపిస్తోంది. పనసకాయ పులుసా? తప్పకుండా అత్తయ్యా, ఇప్పుడే చేస్తాను. నిజంగా బాగా వండగలవా? మొన్న కాఫీ కూడా సరిగా పెట్టలేదు కదా. పనసకాయ పులుసు నాకు బాగా వచ్చు. మీకోసం చాలా రుచిగా చేస్తాను చూడండి. చూద్దాం మరి. ఆ రుచి నాకు చాలా ఇష్టం. సరిగా చేయకపోతే నీ సంగతి చెప్తా. లేదత్తయ్యా, మీకు నచ్చేలా చేస్తాను. మీరు విశ్రాంతి తీసుకోండి. నేనిప్పుడే బయటకెళ్ళి మన పెరట్లో కాయుందో లేదో చూసొస్తాను. సరే, త్వరగా చూసిరా. లక్ష్మి బయటకు వెళ్ళి పనస చెట్టు వైపు వెళ్తుంది. చెట్టు నిండా చిన్న చిన్న కాయలు మాత్రమే ఉండడం చూసి బాధపడుతుంది. అయ్యో, ఇవేంటి ఇంత చిన్నగా ఉన్నాయి? పులుసు చేయడానికి ఇవి ఇంకా పెరగాలి కదా. ఇప్పుడేం చెయ్యాలి? అత్తయ్య అంత ఆత్రంగా అడుగుతున్నారు. కాసేపు ఆలోచించి తిరిగి లోపలికొస్తుంది. రాము ఏమో హాల్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. ఏవండి? ఏంటి లక్ష్మి, ఏం జరిగింది? అత్తయ్య పనసకాయ పులుసు అడుగుతున్నారండి. కానీ మన చెట్టుకేమో చిన్న కాయలే ఉన్నాయి. నిజమా? మరిప్పుడేం చేద్దాం? మీరు ఏమీ అనుకోకపోతే నేను సంతకెళ్ళి మంచి కాయ తెస్తానండి. అత్తయ్య అంతగా అడుగుతున్నారు కదా. సంతకా? అంత దూరం ఎందుకు వెళ్తావు? నేను కూడా వస్తానుండు. పర్వాలేదండి, మీరు ఇంట్లోనే ఉండండి. నేను వెళ్ళి త్వరగానే వచ్చేస్తాను. అత్తయ్య ఎదురు చూస్తూ ఉంటారు. సరే కాని జాగ్రత్తగా వెళ్ళు. లక్ష్మి నిరాశ చెందకుండా దగ్గర్లో ఉన్న సంతకు నడుచుకుంటూ వెళ్ళింది. సంతలో రకరకాల కూరగాయలు, పండ్లు అమ్మేవాళ్లు కనిపిస్తారు. ఒక పక్కన పనసకాయలు కుప్పగా వేసి ఉన్న ఒక వ్యాపారి కనిపిస్తాడు. బావున్నాయి. ఇది ఎంత ఉంటుందండి? ఈ కాయ అయితే మీకు 200 రూపాయలు అవుతుందమ్మా. 200? కొంచెం తగ్గించండి అయ్యా, నేను ఒకటే తీసుకుంటాను. సర్లే గాని పోనీలే, మీకోసం ఒక 20 తగ్గించి ఇవ్వండి. సరేనయ్యా, ఇవ్వండి. లక్ష్మి ఆ పనసకాయను జాగ్రత్తగా మోసుకుంటూ నెమ్మదిగా ఇంటివైపు నడుస్తుంది. అప్పుడు ఒక బాటసారి,
ఏమ్మా అంత పెద్ద పనసకాయను ఎక్కడికి మోసుకుపోతున్నావు? మా అత్తగారి కోసం పులుసు చేయడానికి తీసుకెళ్తున్నానండి. ఓహో, అత్తగారంటే ప్రేమ ఎక్కువ అన్నమాట. అవునండి. లక్ష్మి నెమ్మదిగా నడుచుకుంటూ ఇంటికి చేరుకుంటుంది. బరువు మోయడం వల్ల కొంచెం అలసిపోతుంది. ఇంటికి రాగానే లక్ష్మి పనసకాయను కోసి కూర వండడం మొదలు పెడుతుంది. ఇంతలోని అత్తయ్య అక్కడికొస్తుంది. అత్తయ్య, చూడండి, పులుసు బాగా బరుగుతోంది. ఇంకొంచెం సేపట్లో ఉడికిపోతుంది. నిజంగానే లక్ష్మి, మంచి వాసన వస్తోంది. నాకైతే ఇప్పుడే తినాలనుందే. ఎప్పుడెప్పుడు తింటానా అని ఎదురు చూస్తున్నాను. కొంచెం ఓపిక పట్టండి అత్తయ్య. పూర్తిగా ఉడికితేనే కదా రుచిగా ఉండేది. లేకపోతే పచ్చిగా ఉంటుంది. ఇంకొక 5 నిమిషాలైతే సరిపోతుంది. సరేలే లక్ష్మి, నువ్వు వండుతుంటే నాకు చూడాలనుంది గాని కాలు నొప్పిగా ఉంది కాస్త. కూర్చోడానికి కుర్చీ కూడా లేదిక్కడ. పర్వాలేదత్తయ్య, మీరు అక్కడే వరండాలో కూర్చోండి. నేను అంతా అయ్యాక వేడివేడిగా తీసుకొస్తాను. మీ కష్టం ఎందుకు? కాస్త వేడిగానే తీసుకురమ్మా. చల్లారితే అస్సలు బాగోదు నాకు. తప్పకుండా అత్తయ్య. ఇదిగోండి ఉడికిపోయింది. ఇప్పుడు గిన్నెలోకి తీసుకుంటాను. మీరెళ్ళి కూర్చోండి. లక్ష్మి పులుసును ఒక గిన్నెలోకి తీసుకొని రంగమ్మ దగ్గరకు వడ్డిస్తుంది. రాము కూడా అప్పుడే ఇంటికొస్తాడు. ఇదిగోండి అత్తయ్య, వేడి వేడి పనసకాయ పులుసు. ఇవ్వండి, మీరు కూడా తిందురుగాని రండి. ఒక ముద్ద తిని రంగమ్మ, ఆహ్, ఏమిటే ఇది? ఇది పనసకాయ పులుసేనా? ఏమైందత్తయ్యా? బాగలేదా? నేను అన్నీ సరిగానే వేశాననుకున్నానే. ఛీ, ఎంత చప్పగా ఉంది. ఉప్పేసావా లేదా అసలు? నీకు అసలు వంట చేయడం వచ్చా రాదా? ఇంత కష్టపడి ఆ సంతకెళ్ళి అంత పెద్ద కాయ తెచ్చినా రుచి లేకుండా చేశావు. నా ఆశలన్నీ అడియాసలయ్యాయి. చప్పగా ఉందా అత్తయ్యా? నేను ఉప్పు వేశాననుకున్నాను. ఒకసారి నేను కూడా చూస్తాను అని తను కూడా కొంచెం రుచి చూస్తుంది. నిజమే అత్తయ్యా, కొంచెం చప్పగా ఉంది. కానీ ఎందుకిలా అయిందో నాకు అర్థం కావడం లేదు. ఏమిటమ్మా, లక్ష్మి అంత కష్టపడి వండితే ఇలా అంటావేంటి? నువ్వొకసారి రుచి చూడరా ఎలా ఉందో. నాకేం తక్కువ నోరుందా ఏంది చెప్పడానికి? పులుసు రుచి చూసి, నిజమే అమ్మా, కొంచెం చెప్పగానే ఉంది. కానీ నువ్వు చాలా కష్టపడ్డావు కదా లక్ష్మి. అయినా ఒక్కోసారి ఇలా జరుగుతుందిలే. ఏది నోటిదాకా తిననివ్వది మహా తల్లి. చాలా ఆశపడ్డాను. నాకు ఆ రుచి ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా. నాకేం పనిలేదనుకున్నావా ఏంది? నేనేదో కావాలని చేస్తున్నట్లు అంటున్నావురా నువ్వు. లక్ష్మి ఆ మాటలకు చాలా బాధపడుతుంది. తను ఎంతో ప్రేమతో శ్రద్ధగా వండితే అత్తగారు అలా అంటున్నారని ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మాటలు రాలేదామెకు. లోపలికి వెళ్లి బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంది. కొద్ది సమయం తర్వాత రాము గదిలోకి వస్తాడు. లక్ష్మి, ఏమైంది నీకు? ఏం లేదు. అబద్ధం చెప్పకు లక్ష్మి. నాకు తెలిసి ఏం జరిగిందో. అయినా ఎందుకు అంతగా బాధపడతావు లక్ష్మి? నీకు తెలుసు కదా, అమ్మది కొంచెం మొండి స్వభావమని. ఏదో కోపంలో అలా అనేసిందంతే. కాని మనసులో ఏం పెట్టుకోదు. నువ్వు అంత కష్టపడి వండావని అమ్మకు కూడా తెలుసు. కానీ నేనెంతో ప్రేమగా వండాను కదండి. సంతకు వెళ్ళి అంత బరువు మోసుకొచ్చి ఆవిడకి ఇష్టమని. అయినా సరే ఇలా అంటే చాలా బాధగా ఉంది. నా కష్టాన్ని ఏం పట్టించుకోలేదా అనిపిస్తుంది. అలా అనుకోకు లక్ష్మి. అమ్మా అంతే, ఒక్కోసారి ఆలోచించకుండా మాట్లాడేస్తుంది. కాని నువ్వు మంచిగా వండాలని కోరుకుంటుందంతే. నువ్వు బాధపడితే నాకు కూడా బాధగా ఉంది లక్ష్మి. పద బయటకెళ్దాం. అమ్మ ఒంటరిగా కూర్చునుంటుంది. నువ్వెళ్తే బావుంటుంది. ఇద్దరు కలిసి బయటకొస్తారు. రంగమ్మ దిగాలుగా ఉంటుంది. లక్ష్మి, నా దగ్గరకు రమ్మా. నేను కొంచెం తొందరపడి మాట్లాడాను లక్ష్మి. నిజంగానే ఆ పులుసు కొంచెం చప్పగా ఉంది. కాని నువ్వు అంత దూరం వెళ్ళి అంత కష్టపడి వండావని నాకు తర్వాత అర్థమైంది. నాది నోరు అదుపులో ఉండదు. ఏదైనా వెంటనే అనేస్తాను. నన్ను క్షమించమ్మా. పర్వాలేదత్తయ్యా, కాని కాస్త బాధగా అనిపించింది అంతే. నాకు తెలుసు తల్లి. నేను కూడా ఆలోచించకుండా మాట్లాడాను. నువ్వు ఇంత ప్రేమగా వండితే
నేను అలా అనాల్సింది కాదు. రా, ఇద్దరం కలిసి తిందాం. రామో, నువ్వు కూడా రా. కొంచెం ఉప్పు వేసుకొని తింటే బావుంటుంది. నువ్వు వండిన కూర ఎప్పుడూ బాగానే ఉంటుంది లక్ష్మి. ఈసారి ఏమైందో మరి. అవునమ్మా, లక్ష్మి వంట చాలా బాగుంటుంది. ఈసారికి అలా జరిగిందిలే. పదండి, ముగ్గురం కలిసి తిందాం. ఆ తర్వాత అత్తగారు కోడలతో వాళ్ళ పెరట్లో ఉన్న పనసకాయలయ్యే వరకు తనకు నచ్చిన వంటలన్నీ చేయించుకుని తింటూ సంతోషంగా ఉంది. ఆ రోజు నుంచి రంగమ్మ తన కోడల్ని ఎప్పుడూ తప్పుగా అర్థం చేసుకోలేదు. చిన్న చిన్న విషయాల్లో తొందరపడి మాట్లాడడం మానేసింది. ఏదైనా మాట్లాడే ముందు 1-2 సార్లు ఆలోచించుకునేది. లక్ష్మి కూడా అత్తగారిని మరింత గౌరవంగా చూసుకునేది. అత్తగారి మొండి స్వభావాన్ని అర్థం చేసుకుని సర్దుకుపోయేది. నీతి: మనం ఎప్పుడూ తొందరపడి ఒక అభిప్రాయానికి రాకూడదు. ఎదుటివారి కష్టాన్ని, వారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి.